ఇదో తర్వాత ఫ్రెష్గా ఉండరు, ఇప్పుడే ఫోటో తీస్తా. ఫ్రెష్గా ఉండరు. నువ్వు కొనసాగువాడు నీ నడక నా నుండి ప్రభువైన యేసుక్రీస్తును మహిమకరంగా బయట వారికి మాదిరికరంగా ఉండవలనని ప్రేరేపించుచున్నాను. ఎంత టైం? 5:25 కరెక్ట్. బెంగళూరు నుంచి 5:25 కదా. కర్నూలుకి ఎప్పుడు చూడాలి? 10:30 లోపల తీరొచ్చు. 10:30 అనుకుంటున్నాం, చూద్దాం. హాయ్ హలో అండి, మరి కొత్తలాగుతాం మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే ప్రస్తుతం మేము బెంగళూరు నుండి కర్నూలు వెళ్తున్నాం అనమాట. ఎందుకు వెళ్తున్నాం, ఏ పని మీద, ఇవన్నీ కూడా ముందు వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం బెంగళూరు నుండి 5:30 ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. మరి కర్నూలుకి ఎప్పుడు రీచ్ అవుతాము చూద్దాం. లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి, చివరి వరకు చూస్తూ ఉండండి. ఓకేనండి, లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. మేము బయలుదేరేటప్పుడు చాలా చీకటిగా ఉందండి. ఇప్పుడు తెల్లవారైపోయింది, సూర్యుడు కూడా వచ్చేసాడు, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడైతే టీ బ్రేక్ తీసుకున్నాం అనమాట. దారిలో ఒక చిన్న షాపు, టీ స్టాల్ కనిపించింది. ఇమ్మీడియట్ మార్నింగ్ ఇంకా టీ పడకపోతే చాలా కష్టం కదండి. ఇంకా మేము బ్రేక్ అయితే తీసుకున్నాం ఇక్కడ. మేము కర్నూలు ఎందుకు వెళ్తున్నామంటే యునైటెడ్ థియోలాజికల్ సెమినరీ మరి కర్నూలులో ఉంది, దాని బ్రాంచ్ బెంగళూరులో ఉందన్నమాట. దాని కోఆర్డినేటర్గా మా పెద్దక్క గారు నిర్వహిస్తున్నారు. మరి అంతేకాకుండా బెంగళూరు బ్రాంచ్ నుండి కొంతమందికి సర్టిఫికేట్స్ అండ్ గోల్డ్ మెడల్ అవార్డ్స్ అండ్ మార్క్స్ మెమోరాండం ఇస్తున్నారనమాట. అందునిమిత్తం మేము కర్నూలు వెళ్తున్నాము. ఒక 5 years నుంచి ఇలానే జరుగుతూ ఉందండి. మరి ప్రస్తుతం అయితే టిఫిన్ టైం అయిపోయింది. మేము బయట టిఫిన్ చేయడానికి టైము వేస్ట్ అవుతుందని మేము ఇంటి నుంచే చక్కగా పులిహోర తెచ్చుకున్నాము, చింతపండు పులిహోర. ఇంకా అదైతే భోంచేసి వేసుకుంటున్నాము ప్రస్తుతం. మేము పోతాం ఎట్టో కట్టారా అడ్జస్ట్ చేసుకున్నాం. ఆటో వచ్చింది దాంట్లో నిలబడండి, ఇదో తర్వాత ఫ్రెష్గా ఉండరు, ఇప్పుడే ఫోటో తీస్తా. ఫ్రెష్గా ఉండదు. నువ్వు అవే చాలా నేను తెస్తాను కదా తర్వాత అవి కార్లో పెట్టుకోండి. జయజను కూడా పంపించేది కార్లో పెడితే నేను వస్తా ఆటోలో, మీరు కార్లో వెళ్ళండి.
మా కేజక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా మేము ఫ్రెష్ అయిపోయి ఇమీడియట్ ఇంకా చర్చికి అయితే బయలుదేరుతున్నామండి. ప్రోగ్రామ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూస్తూ ఉండండి. అవతల మసీదు గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా, అక్కడ చర్చి మేడం ఎక్కినారంట. రెడీ రమ్మంటే చర్చికి అయితే వచ్చేసామండి. టైం అయితే 11 o'clock అయింది. ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు నేను. ప్రోగ్రామ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూస్తూ ఉండండి. మనుషులను బట్టి జాలరులుగా నేను చేసేదనని ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి యేసయ్య చెప్పిన మాట తండ్రి కాపర్లేని బ్యాచులర్ ఆఫ్ థియాలజీ రెగ్యులర్ గ్రాడ్యుయేట్ ఇన్ థియాలజీ. ముందుగా సెమినరీ డైరెక్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇంకా రాలేదు కానీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటారు. వారు మనతో వచ్చి కలిసి ఉంటారు. అందరూ పిలవబడదాం సంఘమంతా. అంటే మా సెమినరీ కమిటీ వారు కూడా శ్యామ్ సుందరరావు సార్, అయ్యా జి శ్యామ్ సుందరరావు గారు వైస్ ప్రెసిడెంట్ మీరు కూడా ప్రొసెషన్లో సెమినరీ ఫ్యాకల్టీ తర్వాత సెమినరీ కమిటీ తర్వాత విద్యార్థులు సెమినరీ కమిటీ శ్యామసుందరరావు గారు, రామచంద్ర గారు, ఉదయమ్మ గారు, మాలతి గారు, ప్రభావతి గారు, అంటే దైవదేవులు కె సుమన్ కుమార్ గారు, మరి గుంటూరు నుంచి వచ్చినటువంటి రాజేష్ మాస్టర్ గారు, వారు కూడా వేదిక మీదకి రావాలని కోరుచున్నాము. వారితో పాటు శ్రీవత్సమండి గారు కూడా వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాము. అందరం కలిసి ప్రోగ్రామ్
వాక్యం చదువుతారు. వారి స్థానంలో ఆ మధ్య రెవరెండ్ పులి అంజయ్య పాస్టర్ గారు ఉన్నారు. కర్నూలు జిల్లా మరి పాస్టర్ ఫెడరేషన్ యొక్క ప్రెసిడెంట్ గారు. వారు వాక్యము చదువుతారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 16 నుండి 21 వరకు దేవుని వాక్యాన్ని రెవరెండ్ అంజయ్య పాస్టర్ గారు చదివి వారు వేదిక మీద కూర్చోవాలని కోరుతూ ఉన్నాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 16 నుండి 21 వరకు ఉన్న దేవుని వాక్యం 20 వరకు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ లేఖన భాగం చదువుకున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొత్త నిబంధన భాగంలో నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుంచి 20 వరకు చదువుకున్నాం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళుతుండగా సీమోను సోదరులకు ఆంద్రేయుడు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెలుగుల కంటే నేను మిమ్మల్ని మనసులో పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే డాక్టర్ రాజబాబు గారు మా ప్రియులు, అతను చంపలబడిదాం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రెవరెండ్ డాక్టర్ దీపక్ వెంకటేశ్వర గారు, ప్రతిష్టాలు గారు, డాక్టర్ మేరీ లిల్లీ డాన్స్ దీపంగాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాం. అతను చంపల వరకు వారికి దేవుని స్వాగతాన్ని అందిస్తున్నాం. ఈ సమయంలో బెంగళూరు నుండి రాజబాబు గారు ఇక్కడ రాలేదు. వారి స్థానంలో బెంగళూరు నుంచి మన మధ్య గతంలో సెమినార్లో విద్యను అభ్యసించిన శ్రీమతి నా ప్రభా నా రక్షక, మరి వాక్యం ద్వారా మేము హెచ్చరించబడటము, మరి వాక్యం ద్వారా మేము నేను ఆత్మీయ జ్ఞానాన్ని పొందటము మీ కృప అనుగ్రహిస్తారని నమ్ముచు ఈ కొద్ది మనము మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రతి మనం అడుగుతున్నాం తండ్రి. బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి దాదాపుగా 2003వ సంవత్సరం నుంచి సెమినరీ మేము స్టార్ట్ చేసినాము. దేవుని కృపను బట్టి 8 సంవత్సరాలు మేము ఇంటర్నల్గా సిటిహెచ్ మాత్రమే స్టార్ట్ చేసినాము. ఫ్రీ బోర్డింగ్, ఫ్రీ లాడ్జింగ్, మరి వాళ్ళకి భోజన వసతులు కల్పిస్తూ ఉచిత విద్య వాళ్ళకు నేర్పించినాము. మా ఉద్దేశం ఏమంటే అందరూ దేవుని వాక్యం నేర్చుకోవాలా, దేవుని వాక్యంలోని సత్యాన్ని ప్రజలకి బయలుపరచాలని. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది కదా, అబద్ధ బోధకులు వస్తున్నారు అని. సో ఆ అబద్ధ బోధన నుండి తప్పించాలా, అందరూ దేవుని వాక్యము సరిగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో మరి బైబిల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని యొక్క ఎయిమ్ ఉద్దేశాలన్నీ కూడా సార్ గారు, మరి ఆయనకి పాస్టర్ జాబ్ కంటే కూడా మరి టీచింగ్ జాబ్, పాస్టర్స్ తయారు చేయడం ఆయనకి చాలా ఇష్టం. అందుకే నాకు మ్యారేజ్ అయినప్పుడే తెలియజేసినాను, మనం చర్చి మినిస్ట్రీ కాదు, మనము బైబిల్ కాలేజ్ మినిస్ట్రీకి వెళ్ళాలని. ఇది నాకు అప్పటికి ఏం తెలియదు కదా, సరేలే అన్నాను. మరి ఆయన ఉద్దేశం ప్రకారమే నా మ్యారేజ్ అయిన తర్వాత నన్ను కూడా బీడీ చేయించినారు. ఏసీటీసీ కాలేజ్లో 4 years బీడీ ఎక్స్టర్నల్గా చేసినాను. ఆ రీతిగా మరి సేవలో ఉంటూ అనేకులకు దేవుని వాక్యాన్ని బోధించాలని వారి యొక్క ఉద్దేశము. ఆ ప్రకారంగానే మరి ఆయన ఉద్దేశము, ఆలోచనలు దేవుడు ఎరిగిన వారు.
ప్రకాశం జిల్లా వీరి స్వస్థలము. ప్రకాశం జిల్లాలో దొనకొండ కుల సమాజంలో ఉన్నటువంటి ఆయన స్థలం 40 ఏళ్ళ పరిచర్య 2 నిమిషాలు చెప్పాలి మేమంతే. కాబట్టి దాదాపు 15 సంఘాలు వారు ప్రభు కొరకు కట్టించారు. సమావేశంలో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్ సంఘ కాపరిగా గొప్ప సేవలు వారు అందించారు. మరి అంత మాత్రమే కాకుండా మరి వారు జనరల్ కౌన్సిల్ మెంబర్గా మరి వారు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా రాయలసీమ డయాసిస్లో మరి దాదాపు మన రాయలసీమ జిల్లాలలో మరి తాలూకు హెడ్ క్వార్టర్స్లో సంఘ కాపరిగా డీనరీ చైర్మన్గా 40 సంవత్సరాలు పైబడి వారు సేవను జరిగించి ఉన్నారు. మరి సిఎస్ఐ నిబంధనల మేరకు 67 ఏళ్ళకు కూడా వారు రిటైర్డ్ అయి ఆ తదుపరి కూడా ఆయా సిఎస్ఐ సంఘం మధ్య పరిచయం జరిగిస్తూ ఉన్నారు. వారి పరిచర్య కాలంలో దేవుని మహిమ కొరకు వారు 52 సంఘాలు కట్టించి ప్రతిష్ఠించి దేవుని మహిమపరిచిన దైవసేవ. కాబట్టి రాయలసీమ డయాసిస్లో ఎంతో సౌమ్యుడిగా నాకు అప్పగించు మహిమ గల కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకై నేను వ్యక్తిగాను విశ్వాస సత్యత విషయంలో బోధించు వ్యక్తిగాను ముందుకి నన్ను బలపరచు దేవుని ఎదుట ప్రమాణం చేయించున్నాను. దేవుని సహాయం వలన గొప్ప చేతను నా ప్రక్రియకు కాలంలో నేను అభ్యసించిన లేఖనాలను మరియు దైవ జ్ఞాన సంబంధమైన విషయాలలో నమ్మకమైన సాక్షిగా నిలిచి ఆయన నియమించిన కృపా సాధనలను దేవుని ప్రజలందరికీ పంచుటను శ్రమ కష్టములను వచ్చి క్రీస్తును ఆయన సంఘము సేవించడం నా శరీరాత్మను వినియోగించుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని నామమున ప్రమాణము చేయుచున్నాను. విలువైనదిగా కొనసాగులాగున మీ నడక నడవడి ప్రభువైన యేసుక్రీస్తుకు మహిమకరంగా బయట వారికి మాదిరికరంగా ఉండవలెనని ప్రేరేపించుచున్నాను. ఆమేన్. రోజు జరుగుతుండగా వచ్చి అక్కడ వారు మీ యొక్క సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ కోరుతున్నాం. కొద్దిగా హానరీ డాక్యుమెంట్స్ రెవరెండ్ దాసుని సాధు మోహన్ గారు, రెవరెండ్ సుబ్రహ్మణ్య గారు, బయోగి రమణ రాణి గారు, సువర్ణ సుధాకర్ గారు బెంగళూరు బ్రాంచ్లో గారు, తర్వాత మంది వరకు రవికుమార్ గారు, వీరు కూడా బెంగళూరు బ్రాంచ్ నుంచి వాళ్ళు పూర్తి చేశారు.
మిస్టర్ వందేవరపు రవికుమార్ గారు. చెప్పండి కొట్టాలన్నారు. కూడా లీలమ్మని గారు కందుకూరి శోభా శ్రీరామ్ గారు కుమార్తె గారు మా అక్కగారు. గారు వీరు కూడా తెలుగు బ్రాంచ్ నుంచి తరఫున మా సమయంలో తెలుగు బ్రాంచ్లో వారు పట్టభద్రులు అయ్యారు. ఓకేనండి, లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సూపర్ సులోచన లాగ్స్ పార్ట్ 2 మీ ముందుకు అతి త్వరలోనే రాబోతుంది. ఓకేనండి, బాయ్ బాయ్.